నమస్కారం. జ్యోతిర్వైద్య కార్యక్రమానికి ఘన స్వాగతం. ఈరోజే భాను కృత్తిక, ఆదివారం కృత్తిక నక్షత్రంతో వచ్చింది. ఆదివారం అంటే దాని అధిపతి శ్రీ సూర్యనారాయణుడు. అలాగే కృత్తిక నక్షత్రం కూడా శ్రీ సూర్యనారాయణ యొక్క 3 నక్షత్రాల్లో మొదటి నక్షత్రమే కృత్తిక నక్షత్రం. రథసప్తమి పర్వదినాన్ని ఎంత భక్తి ప్రపత్తులతో విశ్వాసంతో ఆచరిస్తుంటామో అదేవిధంగా భాను కృత్తికను కూడా జరుపుకోవడం వల్లని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ పరంపరలోనే ఈ శుభ సమయంలోనే జ్యోతిర్వైద్య కార్యక్రమానికి మనం శ్రీకారం చుడుతున్నాం. జ్యోతిష్ శాస్త్రానికి వైద్య శాస్త్రానికి చాలా దగ్గర సంబంధం అంటూ ఉంది. చాలా దగ్గర సంబంధమే కాదు, జ్యోతిష్ శాస్త్రం ద్వారా వ్యక్తి యొక్క రుగ్మతలను కొంతవరకు తెలుసుకోవచ్చా, లేక పూర్తిగా తెలుసుకోవచ్చా, లేక పరిపూర్ణంగా తెలుసుకోవచ్చా అనేటువంటి అనుమానాలు కూడా చాలామందికి వస్తూ ఉంటాయి. వాస్తవంగా అయితే పరిపూర్ణంగానే తెలుసుకోవచ్చు. ఈ పరంపరలో ఈ జ్యోతిష్ శాస్త్రానికి వైద్య శాస్త్రానికి ఉన్నటువంటి లింక్ని మనం తెలుసుకోబోయేటువంటి విషయంలో ప్రేక్షకులకు ఒక విషయాన్ని తెలియజేయాలి. వైద్య శాస్త్రం అంటే ఎన్నో రకమైనటువంటి రుగ్మతలు అంటూ మన ప్రపంచంలో ఉన్నాయి కనుక అలాంటి రుగ్మతల గురించి మానవాళి బయటపడాలంటే 2 రకాలైనటువంటి చికిత్సా విధానాలు ఉన్నాయి. ఆ చికిత్సా విధానాల్లో మనకు తెలిసినటువంటి ఏమిటి అంటే సింథటిక్ మెడిసిన్స్తో ఇచ్చేటువంటి విధానం, దట్ ఈజ్ ఇంగ్లీష్ వైద్యం, అదే అలోపతి. రెండవది వచ్చేసి అది న్యాచురల్ సంబంధంగా ప్రకృతి సంబంధంగా ఉండేటువంటి ఆయుర్వేదిక్. అయితే రెండవ విధానం ఏదైతే సింథటిక్ మెడిసిన్స్, న్యాచురల్ మెడిసిన్స్ అని చెప్పుకుంటున్నామో ఈ న్యాచురల్ మెడిసిన్స్ కూడా మళ్ళా 5 రకాలుగా ఉన్నాయి. అవి ఏమిటంటే ఆయుర్వేదిక్, హోమియోపతిక్, యునాని, సిద్ధ వైద్యం, ప్రకృతి వైద్యం. అలోపతిక్ అనేటువంటిది సింథటిక్ వైద్యం. ఇక ఆయుర్వేదము, హోమియోపతి, యునాని, సిద్ధ వైద్యము, ప్రకృతి వైద్యము, ఈ 5 భాగాలు కూడా ఉన్నాయి. కనుక భక్తిమాల.tv కార్యక్రమాల్లో ఆయుర్వేదమే కాకుండా హోమియోపతి, అలోపతి, యునాని, సిద్ధ, ప్రకృతి వైద్యంతో పాటు అలోపతికి సంబంధమైనటువంటి వైద్యాలలో ఉన్నటువంటి నిష్ణాతులు మనందరినీ కూడా ఒకరి వెంట ఒకరిని పరిచయం చేయాలన్నదే మా సంకల్పం. ఈ పరంపరలో ప్రియమైన మిత్రులు సురభి ఆయుర్వేద చికిత్సాలయము మరియు హేమాద్రి ఆయుర్వేదిక్ ఫార్మసీ వ్యవస్థాపకులైనటువంటి డాక్టర్ ఎంబీఆర్ కామేశ్వరరావు గారిని ఈ రోజున మీకు పరిచయం చేస్తున్నాను. అయితే ఈ ఎంబీఆర్ కామేశ్వరరావు గారు దాదాపుగా 25 సంవత్సరాల నుంచి ఈ ఆయుర్వేద వైద్యంలో ఉన్నారు. ఒక 20 సంవత్సరాల నుంచి హేమాద్రి ఆయుర్వేదిక్ ఫార్మసీని నడుపుతూ కేవలం ఆంధ్ర రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాలకు కూడా దాదాపు 70 రకాల మందులను తయారు చేస్తూ పంపుతున్నటువంటి వ్యక్తితో ఈరోజు మనం పరిచయం మొదలవుతుంది. కనుక ప్రేక్షకులు వైద్య శాస్త్రానికి జ్యోతిష్ శాస్త్రానికి ఉన్నటువంటి సంబంధమే కాకుండా ప్రారంభంలో ఈరోజు కార్యక్రమంలో కొన్ని చిన్న విషయాలతో మనం మొదలెట్టుకొని ఆ తర్వాత ముఖ్య విషయాల పరంపరలోకి వెళ్దాం. కనుక మన ఈరోజు ముఖ్య అతిథిగా ఉన్నటువంటి వారు శ్రీతులు డాక్టర్ ఎంబీఆర్ కామేశ్వరరావు గారు. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అండి. డాక్టర్ గారు, సహజంగానే మనకు ఎన్నో రకమైనటువంటి పర్వదినాలు వస్తుంటాయి. భారతీయ సనాతన సంస్కృతి సాంప్రదాయాల్లో ఎన్నో రకమైన విశిష్టతలన్నీ కూడా ఉన్నాయి. కనుక ఈ విశిష్టతల్లో భాగంగా నాకు కొన్ని అనుమానాలు కూడా ఉన్నాయి. ఆ అనుమానాన్ని కొంత నివృత్తి చేసుకోవాల్సిన అవసరం ఉంది. మా ప్రేక్షకులకు కూడా అలాంటి అనుమానాలు తప్పకుండా వస్తుంటాయి. నా అనుమానం ఏమిటి అంటే సహజంగా ఉగాది పండుగ అంటూ వచ్చింది. ఉగాది పండుగ వస్తే ఆ ఉగాది పండుగ రోజున వేప చేదు మనం తింటుంటాం. సో వేప చేదు అనేటువంటిది అక్కడ షడ్రుచుల సమ్మేళనంతో కూడినటువంటిది మనం ఆ రోజు ఆరగిస్తాం. మరి ఉగాది పండుగ రోజు ఎందుకు ఆరగించాలి? దాన్ని ముందు రోజు ఆరగించవచ్చు కదా, లేదా ఉగాది వెళ్ళిన తర్వాత 2 రోజుల తర్వాత ఆరగించవచ్చు కదా. కనుక కేవలం ఉగాది పండుగ రోజునే, వసంత ఋతువు వచ్చినటువంటి తొలి రోజే, పాడ్యమి తిథి రోజునే షడ్రుచుల సమ్మేళనంతో కూడినటువంటి ఆ ఉగాది పచ్చడిని ఆరగించడంలో ఒక ఆంతర్యం ఏమన్నా వైద్య శాస్త్రంగా ఏమన్నా ఉన్నదా అనేది నా అనుమానం. తప్పకుండానండి. ఈ ఆయుర్వేద సిద్ధాంతాలకు సంబంధించినటువంటి ఆయుర్వేద వైద్య పరంపరకి సంబంధించినటువంటి వ్యవహారాలు విషయాలు అన్నటువంటివన్నీ కూడా ఆయుర్వేద
మన యొక్క పండుగలు మన యొక్క సంస్కృతికి సంబంధించినటువంటి దాంట్లో నిక్షిప్తమై ఉన్నటువంటి ఉంటాయండి. అమావాస్య వరకు తర్వాత పాడ్యమి రోజు నుంచి ఎందుకు మొదలెట్టాలి అని చెప్పానంటే, అమావాస్యతో ఆ యొక్క పద్ధతులు ఆ యొక్క కాలాలు సమాప్తం జరిగి పాడ్యమి నుంచి కొత్త ఋతువులు, కొత్త రకమైనటువంటి ఆలోచనలు, కొత్త రకమైనటువంటి పద్ధతులు జరుగుతాయండి. ఔషధం యొక్క ప్రకృతిలో ఉన్నటువంటి ఔషధాల యొక్క గుణాలు ఆ రోజు నుంచి, పాడ్యమి రోజు నుంచి ఆ యొక్క గుణాలు ఆ ఔషధాల్లో నిక్షిప్తమై ఉంటాయి. కాబట్టి ఆ పాడ్యమి నుంచి ఆ యొక్క పరంపర మరియు ఇంకొకటువంటి పండగ వచ్చేంత వరకు, మరియు ఇంకొకటి సంస్కారం అనేది ఏర్పడేంత వరకు ఆ యొక్క పద్ధతులు అనుసరించాలి, ఆరోగ్య పద్ధతులు కాపాడుకోవాలనేటువంటి ఉద్దేశంతో వేపతోనే కాకుండా వేప, బెల్లము, తర్వాత కొత్త చింతపండు, తర్వాత చెరకు, ఈ షడ్రుసులు అంటే మధురాముల, లవణక్తిక్త, కటు కషాయాలు శరీరంలోనికి ఉపయోగపడే విధంగా ఆ యొక్క రసాలకు అనుగుణంగా ఆ ఉగాది ప్రాంతం నుంచి, ఉగాది యొక్క సమయం నుంచి మనం తీసుకోవడం జరుగుతుందండి. అది శరీరానికి ఆరోగ్యరీత్యా తిరిగి ఇంకొక పండగ వచ్చే ఇంకొక సంస్కారం అనేది, పండగలు అనేవి ఒక సంస్కారాల రూపంలో మన ఆయుర్వేదంలో, మన భారతీయ సంప్రదాయంలో చెప్పబడిందండి. సంస్కారం అంటే ఆ సమయం నుంచి, ఆ సందర్భం నుంచి దిన ఆచార వ్యవహారాలు ఎలా ఉండాలి, రాత్రి వ్యవహారాలు ఎలా ఉండాలి అనేది ఆ పండగ నుంచి మార్పు జరుగుతూ ఉంటుంది. ఆ పండగ ముందు వరకు ఆ ఒక పండగకి అంటే ఇప్పుడు ఉగాది పండగ వచ్చిన తర్వాత మళ్ళీ వచ్చేటువంటి పండగ శ్రీరామనవమి. శ్రీరామనవమి వరకు ఆచరించేటువంటి పద్ధతులు ఆ యొక్క పండగ నుంచి మొదలు పెట్టాలి అన్నటువంటి ఉద్దేశము. అమావాస్య నుంచి ఏంటంటే అమావాస్య వరకు అంతకుముందు కాలంతో అమావాస్యతో ఎండ్ అవుతుంది. ఆ పాడ్యమి రోజు నుంచి ఉగాదికి సంబంధించినటువంటి పద్ధతులు మొదలవుతాయి. కాబట్టి శరీరానికి కావాల్సినటువంటి రిక్వైర్మెంట్స్, మినరల్స్ విషయంలో కానీ, ప్రోటీన్స్ విషయంలో కానీ, కాల్షియం విషయంలో కానీ, ఆ యొక్క ఎండాకాలంలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల విషయంలో కానీ, ఆ ఉగాది పరంపర నుంచి అన్ని రకాలైనటువంటి షడ్రస సోపేతమైనటువంటి ఆహార పదార్థాలు తీసుకోవాలన్నటువంటి సంకేతంతో ఆ రోజు నుంచి తీసుకుంటే శరీరం బాగుంటుంది, శరీరం యొక్క ఆ యొక్క వాతావరణ పరిస్థితులకి శరీరం తట్టుకోగలిగేటువంటి ఆ స్టామినా అనేది శరీరంలో ఏర్పడుతుంది. కాబట్టి తీసుకోవటం అనేది కొన్ని ఆరోగ్య నియమాలను పాటించడానికి మీరు అంటారా? ఖచ్చితంగానండి. ఆరోగ్య ఒక్కొక్క పండుగ ఒక్కొక్క సంస్కారం, ఒక్కొక్క సంస్కృతికి సంబంధించినటువంటి విధంగా ఉంటుందండి. మన సంస్కృతిలో కావచ్చు, మరో రకమైనటువంటి సంస్కృతిలో కావచ్చు, ఏ రకమైనటువంటి సంస్కృతిలో అయినా ఆ రకమైనటువంటి ఆ ప్రకృతి సిద్ధంగా ఆ శరీర పద్ధతులు బట్టి ఆ ప్రాంతంలో ఆ యొక్క రకమైనటువంటి ఆచార వ్యవహారాలు అనుకూలంగా ఉంటూ ఉంటాయండి. ఇప్పుడు దాని తర్వాత వచ్చినటువంటి శ్రీరామనవమి దగ్గర నుంచి మొదలెట్టినా కూడా ఆ పండుగ నుంచి ఒక పండగకి ఒక సంస్కారం అనేది మారుతూ ఉంటుంది. అంటే ప్రకృతి సిద్ధంగా ఏ రకమైనటువంటి మార్పులు జరుగుతుంటాయో అదే రకమైనటువంటి మార్పులు శరీరంలో తనకు తానుగా చేర్పరచుకోవడానికి పండగల రూపంలో ఆ రోజు నుంచి శుభం అని చెప్పని ఆ రోజు నుంచి మొదలుపెట్టి, అంటే పాడ్యమి రోజు నుంచి ఈ ఆహార నియమాలు పరోక్షంగా ఒక మంచి ఆరోగ్యాన్ని పొందటానికి కోసమై ఈ వేప చేదును తినాలా అని మీరు అంటారు. డాక్టర్ గారు, నాకు చిన్న అనుమానం వచ్చింది. మీరు వైద్యులు, మేము జ్యోతిష్యం చెప్పేటువంటి పండితులమే. మరి ఇందాక ఒక మాట అన్నారు మీరు, అమావాస్యతో ఆ కాలం వెళ్ళిపోయింది, తర్వాత పాడ్యం నుంచి మళ్ళీ ప్రారంభమైంది అన్నారు. మరి అమావాస్య, పాడ్యమి ఇలాంటివన్నీ కూడా జ్యోతిష్ శాస్త్రం నిర్ణయించేటువంటి, దీన్ని బట్టి మీరు వైద్యులు కనుక జ్యోతిష్ శాస్త్రంతో మీ వైద్య శాస్త్రం ముడిపడి ఉంది అని మీరు విశ్వసిస్తారా? ఖచ్చితంగా అండి. పూర్వకర్మ నుంచే మొదలవుతుందండి. పూర్వ జన్మలో చేసినటువంటి కర్మల నుంచే ఆయుర్వేద వైద్యంలో ఫస్ట్ చెప్పేటువంటి ఏ రకమైనటువంటి వ్యాధిలో చెప్పినా కూడా ఆ వ్యాధి యొక్క నిదానము అని అంటే వ్యాధి యొక్క పూర్వరూపం అసలు ఎందుకు వచ్చింది అన్నటువంటి కారణము పూర్వజన్మ నుంచే స్టార్ట్ అవుతుందండి. అందువలన ఆయుర్వేదం ఎటు నుంచి లెక్క వేసుకున్నా కూడా జ్యోతిష్ శాస్త్రంతో ఖచ్చితమైనటువంటి అవినాభావ సంబంధం ఉందండి. ఖచ్చితమైనటువంటి రిలేషన్స్ కూడా ఉన్నాయండి. అసలు రాశి చక్ర ప్రకారంగా ఏ రకమైనటువంటి వ్యాధి ఏ సమయంలో వస్తుంది అన్నది జ్యోతిష్ ప్రకారంగా చెప్పడానికి సాధ్యమవుతుందండి. దానికి సంబంధించినటువంటి రెమెడీస్ ఏ రకంగా తీసుకోవాలనేది ఆయుర్వేదంలో కూడా సాధ్యమవుతుందండి. డాక్టర్ గారు, మరొక ప్రశ్న నాకు. సహజంగా మన పల్లె వాతావరణంలో ఒక పర్వదినం జరుగుతున్నది అంటే జాతర జరుగుతుంటుంది. పోలేరమ్మ జాతరని, అంకమ్మ జాతరని, తిరణాల అంటూ ఉంటాం, మీకు అందరికీ తెలిసి ఉంటుంది. కనుక ఈ తిరణాలు జరిగే సమయంలో వేప మండలు పట్టుకుంటారు, ప్రత్యేకంగా డప్పులు వాయిస్తుంటారు, రకరకమైన డప్పులు. ఒక్కోసారి ఆ డప్పు వాయిద్యాలు వింటుంటే మనకు చెవులు అంతా కూడా పగిలిపోయే విధంగా ఉంటాయి. నేను 2-3 సార్లు అడిగా, ఎందుకు బాబు అలా వాయిస్తారు, ఎందుకు, దానివల్ల అవసరంగా ఏమిటి, కొంతవరకు కన్నభేరి దెబ్బతింటేనే కదా, కనుక చిన్నగా వాయించండి అంటే అక్కడ ఉన్నటువంటి ఒక పెద్ద ఆయన ఉండి, భలేవాడు కదండి, డప్పు వాయిద్యాలు దేనికి అనుకుంటున్నారు, వైద్య శాస్త్రపరంగా డప్పు వాయిద్యాలు వాయించాలని అడిగి ఇంకా నేను వారితో మాట్లాడలేక నోరు మూసుకున్నాను. కనుక అసలు ఈ డప్పు వాయిద్యాలు ఈ జాతరలప్పుడు వాయిస్తూ ఉంటాం కదా, మరి దీనికి
వైద్య శాస్త్రానికి ఏమైనా లింక్ ఉందంటారా? ఈ జాతరలు తిరణాలు స్టార్ట్ అయ్యేటువంటి దక్షిణాయన కాలం స్టార్ట్ అయ్యే సమయంలోనే ఈ ప్రకృతిలో వైరస్ యొక్క ప్రభావం కూడా స్లోగా వైరస్ బ్యాక్టీరియా యొక్క ప్రభావం కూడా గ్రాడ్యువల్గా పెరుగుతూ వస్తుంటుంది అనమాట అండి. ఈ వైరస్ యొక్క బ్యాక్టీరియా యొక్క ప్రభావాన్ని తగ్గించడం కోసం మాత్రమే ఈ జాతర రూపంలో ఆ పల్లెటూరి వాతావరణంలో ఆ రకమైనటువంటి సంస్కృతి వాళ్ళకి అది అలవాటుగా ఆచారంగా మార్పు చెందబడిపోయింది. ఇందులో ముఖ్యంగా వాడేటువంటి కొత్త కుండ కానీ వేప మండలు కానీ ఈ యొక్క డప్పు వాయిద్యాల వల్ల కానీ డప్పు వాయిద్యాల వల్ల కూడా బ్యాక్టీరియా అనేది వైరస్ అనేది కొంత దూర ప్రాంతం వరకు జరిగిపోతుంది అనేది ఈ రోజు కూడా ధ్వనికి కూడా వెళ్ళిపోతుందని కూడా ఆ ప్రాంతం నుంచి డైల్యూట్ అయ్యి ఇంకొక ప్రాంతంలోకి జరిగి వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటూ ఉంటుంది. తర్వాత అవి చనిపోవడానికి అది నాశనం చెందడానికి కూడా అవకాశం ఉంటుందని ఈరోజు ఇప్పుడు ఈ మధ్య కాలంలో పాశ్చాత్యులు కూడా దాన్ని అవును నిజమే ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి సంగీత వాయిద్యాల ద్వారా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వైరస్ చనిపోవడానికి అవకాశం ఉంటుంది అని చెప్పాను. అంటే కేవలం సంగీత వాయిద్యాల వల్ల కొన్ని రుగ్మతలను కూడా తగ్గడానికి వైరస్ క్రిములు చనిపోవడానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి ఆ సమయంలో ఎక్కువగా ఆ యొక్క వైరస్ యొక్క ప్రభావం బ్యాక్టీరియా యొక్క ప్రభావం ఆ సమయంలో ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అప్పుడే వాటి యొక్క జననకాలం ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆ సమయంలో ఈ జాతర రూపంలో తిరణాల రూపంలో ఈ వేప మండలు కొబ్బరికాయలు తర్వాత కొబ్బరి ఆకులు కొత్త కుండ ఈ యొక్క డప్పుల వాయిద్యాలు సాధారణంగా గుళ్ళలో చూసినా కూడా మనం గంట కొట్టకుండా మనం గుళ్ళలోకి వెళ్ళమండి. ఆ గుళ్ళలో కూడా తీర్థ ప్రసాదాల సమయంలో తర్వాత ప్రత్యేకంగా దేవుడి సమయంలో కూడా అంటే ఎక్కువగా భక్తులు వచ్చే సమయంలో డమరకం లాంటిది వాయిస్తూ ఉంటారండి. అది వాయించడం వల్ల ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వైరస్ కానీ క్రిములు కానీ కొంచెం దూరంగా జరగడానికి అవకాశం ఉంటుంది అన్నటువంటిది. అంతే తప్పితే అది ఒక సంకేతంలాగా ఉపయోగపడుతుంది. మనం ఏ రకమైనటువంటి పద్ధతులు మన సంస్కృతిలో చెప్పబడినా కూడా అది ఆరోగ్యంతో ముడిపడినటువంటి పద్ధతులే కానీ ఆరోగ్యం నుంచి విడబడినటువంటి పద్ధతులు కావు. ఇప్పుడు మనకు వస్తున్నటువంటి పాశ్చాత్య పద్ధతులన్నీ కూడా ఆరోగ్యానికి విడగొట్టే పద్ధతులు అవన్నీ కూడా. కానీ ఇప్పుడున్నటువంటి మన సంస్కృతికి సంబంధించినటువంటి ఈ సంస్కృతి ఆయుర్వేదానికి సంబంధించినటువంటివి ఈ రెండు కూడా ముడిపడే ఉంటాయండి. గుళ్ళల్లో కొట్టేటువంటి ఈవెన్ మన పెళ్ళిళ్ళు జరిగిన ఏ రకమైనటువంటి సంప్రదాయం జరిగినా కూడా ధ్వని వాయిద్యం లేకుండా ఏ రకమైనటువంటి సంప్రదాయం జరగదండి. ఈవెన్ పుట్టినరోజు జరిగినా కూడా అలా కామ్గా వెళ్ళి నలుగురు భోజనం చేస్తే ఏమిటో ఈ పుట్టినరోజు ఏంటి చప్పుడు లేకుండా ఏంటి ఇలా పండుగ చేసుకుంటున్నాం అని చెప్పి అంటారు. చప్పుడు అనేది అది ఒక లిమిట్ వరకు ఒక పద్ధతి వరకు ఒక రిథమిక్ వరకు అది ఆరోగ్యరీత్యా మంచిదేనండి. డాక్టర్ గారు మరి నాకు మరొక అనుమానం వచ్చింది. మరి మా ప్రేక్షకులు కూడా అలాంటి అనుమానం రావచ్చు. అదేమిటంటే భాద్రపద మాసం రాగానే గణపతి నవరాత్రులు అని జరుపుకుంటాం. వాస్తవంగా గణపతి నవరాత్రులు బాలగంగాధర తిలక్ గారు మన ప్రవేశపెట్టారు. కానీ మంచిదే, చక్కగా ఆ భాద్రపద మాసంలో ఈ గణపతి నవరాత్రిని ప్రతిరోజు కూడా భక్తి ప్రపత్తులతో ఆ విఘ్నేశ్వరుని ప్రార్థిస్తాం. కానీ చివరి నిమజ్జనం రోజున మనం భాగ్యనగరం తీసుకున్నామంటే విపరీతంగా డప్పు వాయిద్యాలు ఉంటాయి. మరి మీరు ఇందాక చెప్పే ప్రకారంగా ఈ డప్పు వాయిద్యం అనేటువంటిది చర్మ సంబంధంగా ఉండేటువంటి వాయిద్యాలు అంటూ ఉంటాయి. కానీ ప్రస్తుత రోజుల్లో ఈ చర్మ సంబంధమైన వాయిద్యాలు కాకుండా కేవలం ఏదో సింథటిక్ కానీ ఇనప సంబంధంగా ఉండేటువంటి అలాంటి వాయిద్యాలు కూడా వచ్చాయి. అలాగే చెవులు పగిలిపోయే విధంగా పెద్ద పెద్ద మైకులు పెట్టి ఈ విధంగా ఉన్నది. మరి ఇలాంటి మైకులు పెట్టిన కారణంగా కూడా కొంత వ్యాధులు పోతాయంటారా, లేకపోతే ఇలాంటి డప్పులు వాయించిన కారణంగా కూడా? ఈ డప్పు వాయిద్యాలు అనేటువంటిది ఈ రోజుల్లో వచ్చినటువంటి మైక్ సెట్లు పెట్టుకుని సౌండ్ పెట్టడం కాదండి. అది కర్ణానికి అది మనకి సంబంధించిన కొంతమందికి బాగా అనిపించవచ్చు, కొంతమందికి శరీరానికి బాగా అనిపించకపోవచ్చు. కానీ ఈ డప్పు వాయిద్యాలు లేకుంటే వాయిద్యాలు అనేటువంటివి ప్రకృతి సంబంధమైనటువంటివి మాత్రమే, ప్రకృతికి దానికి సంబంధించినటువంటి ఈ యొక్క చర్మ సంబంధమైనటువంటి ఆవు డోలుతో ఆవు చర్మంతో చేసినటువంటివి, తర్వాత ఈ వీణ తొంబురలతో చేసినటువంటివి, తర్వాత ఈ తబలాలకు సంబంధించినటువంటి దాని నుంచి వచ్చినటువంటి శ్రావ్యమైనటువంటి సంగీతము, దాని నుంచి వచ్చినటువంటి శబ్దాలు శృతి లయలు అవి మాత్రమే ఈ యొక్క బ్యాక్టీరియాకి వైరస్కి యాంటీగా పనిచేస్తాయి అనమాట అండి. ఈ తర్వాత ఓన్లీ ఈ ఐరన్ నుంచి వచ్చేటువంటివి లేదంటే ఈ స్పీడ్ బాక్స్ సౌండ్ బాక్సుల నుంచి వచ్చేటువంటి సౌండ్లు అటువంటివి కాదండి.
ఇంకా పెరగడానికి అవకాశం ఉంటుందండి. ఇప్పుడు సుబ్బలక్ష్మి గారి సంగీతం విన్నా, లేకుంటే మరొక బాలమురళీకృష్ణ సంగీతం విన్నా, ఒక ఏంటి గాన కచేరీలు విన్నప్పుడు కూడా అది ఒక అన్ని రకాల ఎన్నో రకాలైనటువంటి ఒక్కొక్క ప్రత్యేకమైనటువంటి రోగానికి ఒక్కొక్క ప్రత్యేకమైనటువంటి రాగం కూడా చెప్పబడిందండి. అది కూడా శబ్దాలకు సంబంధించింది. అది ఆ రకంగా ఉపయోగపడేటువంటి శబ్దాలు మాత్రమే ఉపయోగపడే రకంగా ఉంటాయి. కానివ్వండి, ఈ స్టీరియోలు పెట్టేసి ఎంతో సౌండ్లు పెట్టేసి మేము చాలా పెద్ద సౌండ్ పెట్టాము అని చెప్పినటువంటి దాంతో కాదండి. నేను చెప్తుంది ప్రకృతిపరమైనటువంటి వాయిద్యాలతో వాయించేటువంటి శబ్దాలు అవి ఉపయోగకరంగా ఉంటాయి. కానీ కృత్రిమంగా ఏదో పాటలుకి పెట్టేసి సౌండ్ పెట్టాం కదా, ఆ సౌండ్ వల్ల బ్యాక్టీరియా పోతుంది, వైరస్ పోతుంది అని అంటే అది కరెక్ట్ మాట కాదండి. అది మరొక అనుమానం కూడా ఉంది. దీపావళి పర్వదినం వచ్చింది. దీపావళి పర్వదినం రాగానే ఆ నరక చతుర్దశి రోజు నుంచి దీపావళి అమావాస్య రోజున మనమంతా కూడా బాణసంచా కాల్చుకుని ఉంటాం. కానీ ఇప్పుడు ఉన్నటువంటి రోజుల్లో బాణసంచా ఎలా ఉన్నది అనేటువంటిది మీ అందరికీ తెలిసిందే. మరి ఈ బాణసంచా కాల్చడంలో ఇందాక ఈ శబ్దాలు అన్నీ కూడా వచ్చిన కారణంగా కూడా కొన్ని క్రిమికీటకాలు చనిపోతాయి. బహుశా బాణసంచా వాళ్ళకు కూడా అది ఉండవచ్చు. మరి ఇంకేదైనా కూడా కారణం ఉందా బాణసంచా కాల్చడం వల్ల వైద్య శాస్త్రానికి సంబంధించి? మరి ప్రభుత్వాలు కూడా దాని గురించి పట్టించుకోవటం లేదు. దానికి సంబంధించిన డెసిబిల్స్ కూడా ఇంతనే ఉండాలి అని చెప్పని ప్రభుత్వం నిర్ణయించింది కూడా. మరి ఈ బాణసంచా కాల్చడంలో ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటి వైద్య శాస్త్రంగా? బాణసంచా కాల్చడము ఆ సమయంలో నరక చతుర్దశి రోజును అని చెప్పని అంటే ఆ సమయం కూడా ఇదే రకమైనటువంటి విసర్గ కాలానికి సంబంధించినటువంటి సమయం అయి ఉంటుందండి. ఈ యొక్క బ్యాక్టీరియాలు వైరస్ గాలిలో చాలా స్ప్రెడ్ అయ్యి ఆ శరీరంలో గాలి యొక్క వాతావరణం చాలా తేమ పరిస్థితుల్లో ఉంటుందన్నమాట అండి. ఆ సమయంలో ఈ దీపావళి సంబంధించినటువంటి మతాబులు కానీ మందుగుండు సామాను కానీ ఏ రకంగా ఉండాలంటే సూర్యకారము, బొగ్గు, గంధకం మిశ్రితమైనటువంటి యొక్క పొగ బయటికి వచ్చినప్పుడు మాత్రమే ఆ పొగ మాత్రమే ధూపం వేసిన విధంగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వైరస్ని, బ్యాక్టీరియాని, ఈవెన్ అది ఆస్తమాకి సంబంధించిన శ్వాసకోశ వ్యాధులు కూడా తగ్గించడానికి అవకాశం ఉంటుందండి. కానీ ఇక్కడ కాకుండా వ్యాధులకు సంబంధించిన కూడా తగ్గడానికి అవకాశం ఉంటుందండి. ఆ యొక్క పొగ వల్ల. అదే సమయంలో కొంచెం ఒక నెల కొంచెం ముందుకు వెళ్తే ఇకపోతే మున్సిపాలిటీ వాళ్ళు ఈగల మందు, దోమల మందు అని చెప్పి అనుకుని అది ప్రతి సందుల్లోనూ తిరిగి వేస్తూ ఉంటారండి, పెట్రోలియంకి సంబంధించినటువంటి వేస్తూ. కానీ యాక్చువల్గా ఏంటంటే అది ఆ సమయం నుంచి ఈ గంధకము, సూర్యకారము, బొగ్గు ఈ మూడింటి నుంచి వచ్చినటువంటి ధూపం అనేది ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి వైరస్ని కానీ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక రకమైనటువంటి చలి వాతావరణాన్ని తగ్గించి శరీరం ప్రకృతి పరంగా వాళ్ళ యొక్క పనులు వాళ్ళు ఉద్యుక్తులై చేసుకోవడానికి వీలుగా ఉండే రకంగా ఆ ప్రాంతంలో ఉపయోగపడుతుంది అనమాట అండి. ఆ సమయంలో అది ఉపయోగంగా ఉంటుంది. డాక్టర్ గారు, మరి వైద్యులు ఎంతోమంది ఉంటారు, అలోపతిక్ ఉన్నారు, ఆయుర్వేద వైద్యులు ఉన్నారు, భారతదేశం అంతా కూడా కొన్ని లక్షలాది మంది వైద్యులు ఉన్నారు కదా. మరి దీపావళి పర్వదినం రాగానే దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఇలా మందుగుండు సామగ్రి అంతా విపరీతంగా కోటాను కోట్ల రూపాయలతో ఖర్చు పెట్టేంత కాలుస్తున్నారు. మరి దీని కారణంగా వాతావరణం అంతా కూడా కాలుష్యం ఏర్పడుతుంది, శ్వాసకోశం రుగ్మతలు వస్తున్నాయి. మరి దీని మీద ప్రభుత్వం పట్టించుకోలేదు. కనీసం వైద్యపరంగా అయినా మీరందరూ కలిసి, ఒకవేళ ఇది కేవలం నాకు మనసులో వచ్చిన ఊహ, మరి వైద్యులందరూ కలిసి ప్రభుత్వం మీద కొంతవరకు పోరాడితే ఏమన్నా అవకాశం అంటూ ఉంటుందంటారా? ఈ సంస్కృతికి సంబంధించినటువంటిది మన యొక్క వైద్యపరంగా కూడా అందులో ఎన్నో రకమైనటువంటి మంచి గుణాలు అందులో ఉన్నాయండి. ఆ సమయంలో మన భారతదేశంలోనే కాకుండా దీపావళి సమయంలో మలేషియా, సింగపూరు, జపాను అటువంటి ప్రాంతాల్లో కూడా ఈ యొక్క దీపావళి యొక్క పండుగని ఒక నెల రోజులు అటు ఇటుగా, 15 రోజులు అటు ఇటుగా జరుపుకుంటారండి. సో ఇది ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ క్లౌడీనెస్ తగ్గించి ఆ ప్రాంతంలో కొంచెం ఉన్నటువంటి ఒక రకమైనటువంటి ఉష్ణమైనటువంటి ఉష్ణతత్వంగా ఉన్నటువంటి వాతావరణం పెరిగి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వైరస్, బ్యాక్టీరియా చనిపోవడానికి వీలుగా ఉండేటువంటి ఒక పద్ధతి ఓన్లీ మోతాదులో మాత్రమే వాడుతున్నంత వరకు అది సరిగ్గా ఉంటుంది. ఇప్పుడు దీపావళి పండుగ తర్వాత ఆస్తమా రావడము, తర్వాత ఈ సౌండ్స్కి చెవుల్లోంచి రక్తం రావడము, తిరిగి డాక్టర్ల దగ్గరికి వెళ్ళి డాక్టర్ల దగ్గర నుంచి సలహాలు తీసుకోవడం అనేది సాధారణంగా జరుగుతుంది. కానీ ఇది మోతాదు మించినటువంటి సౌండ్స్ వాడడము, మోతాదుకు మించి విపరీతమైనటువంటి అన్వాంటెడ్ కెమికల్స్ వాటిలో వాడి ఏదో కొత్త రకమైనటువంటి మందు తయారు చేద్దామని చెప్పని చైనా నుంచి వచ్చిందో లేకుంటే రకరకాల కొత్త మందులు తయారు
తయారు చేసామని చెప్పని, అంటే ఉన్న అసలు పద్ధతిని వదిలేసి, అంటే ఇప్పుడు ఉగాది రోజు ఉగాది పచ్చడి తినాలి అని చెప్పానంటే ఉగాది పచ్చడి ఒక చెంచా తినాలా, ఒక గ్లాసు తినాలా అని అంటే ఆ రోజు నుంచి ఆ పద్ధతి అవలంబించాలి అనేటువంటిది. అంతేగాని ఆ రోజు దీపావళి రోజు ఎంత వాడాలి, ఏ రకమైనటువంటి మందులు వాడాలి అని అంటే ఎక్కువగా బొగ్గు, గంధకము, సూర్యకారము ఉన్నటువంటి మందులు మాత్రమే, దాని నుంచి వచ్చేటువంటి ధూపం నుంచి మాత్రమే ఆ యొక్క వాతావరణం పొడి వాతావరణంగా అయ్యి బ్యాక్టీరియా, వైరస్ చనిపోవడానికి అవకాశం ఉంటుంది. ఈ ఆయుర్వేదంలో ఉన్నటువంటి ప్రతి పద్ధతుల్లో కూడా నిదానంలో చెప్పబడినటువంటి, అంటే పూర్వజన్మ నుంచే మనకి ఈ యొక్క వ్యాధులు వస్తున్నాయి అని చెప్పినటువంటి, ఇప్పుడు మా దగ్గర కూడా వచ్చినటువంటి పేషెంట్లు అడుగుతూ ఉంటారు, డాక్టర్ గారు నేను మొన్నటి వరకు బాగానే ఉన్నానండి, 4 సంవత్సరాల వరకు, ఆ తర్వాత నుంచి ఈ రకమైనటువంటి ప్రాబ్లం స్టార్ట్ అయింది అని చెప్పని. అంటే నాకు తెలిసినటువంటిది మాత్రం మేము చదువుకున్నటువంటి 5.5 సంవత్సరాలు 6 సంవత్సరాల్లో అది ఒక సబ్జెక్టుగానే మేము చదువుకున్నామండి. నిదానం అంటే జ్వరం ఏ రకమైనటువంటి కర్మ చేస్తే ఏ రకంగా జ్వరం వచ్చింది, ఏ సమయంలో వస్తుంది అని చెప్పని. అంటే ఈ రకమైనటువంటి కర్మ, ఈ రకమైనటువంటి పూర్వజన్మలో చేసినటువంటి ఈ కర్మ వల్ల ఈ రకంగా వ్యాధి కూడా రావడానికి అవకాశం ఉంటుంది అని. కానీ ఈ యొక్క రాశి చక్రం చూడడం ద్వారా, ఈ రాశి చక్రాన్ని అనుసరించడం ద్వారా పలానా సమయంలో, అంటే ఇప్పుడు ఒక కుష్టు వ్యాధి కానీ, ఒక లెప్రసీ కానీ పలానా కర్మ వల్ల వస్తుంది అని నిదాన రూపంలో మేము చదువుకుంటున్నాం, పరీక్షలు రాసాం, పరీక్షలు పాస్ అయ్యాం, బయటకు వచ్చాం. కానీ ఆ రాశి చక్రంలో ఆ యొక్క ఏ యొక్క ప్రాంతంలో ఏ గ్రహాలు ఉన్నాయి, దాని ప్రకారంగా ఈ రకమైనటువంటి వ్యాధి ఇతనికి రావడానికి అవకాశం ఉంటుంది అని చెప్పడానికి ఈ రాశి చక్రం ద్వారా ఏమైనా అటువంటి ఉపయోగం ఉంటుందా అండి? అది మీరు చెప్తే దాన్ని దాని ప్రకారంగా అది ఏ రకమైనటువంటి రకమైనటువంటి చర్యలు, ఏ రకమైనటువంటి వైద్యపరమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది నాకు చెప్పడానికి అవకాశం ఉంటుంది. అంటే సంబంధం ఉంది అని తెలుసు, కానీ అది ఎంతవరకు ఎంత స్టాండర్డ్గా ఉంది, దాన్ని ఎంతవరకు మీరు చెప్పినటువంటి దాని మీద బేస్ చేసుకునే ఆ యొక్క నిర్ణయం అనేది నేను చేయడానికి జరుగుతుందండి. ఓకే, డాక్టర్ గారు మంచి ప్రశ్న సంధించారు. ఇప్పుడు వాస్తవంగా ఒక రుగ్మత అనేది వచ్చినప్పుడు అప్పుడు వైద్యుల దగ్గరికి వెళ్తుంటాం. అది కడుపు నొప్పి కావచ్చు, కాలు నొప్పి కావచ్చు, తలనొప్పి కావచ్చు, మరొకటి కావచ్చు, ఏదైనా సరే ఆ రుగ్మత కలిగినప్పుడు మాత్రమే వైద్యుడి దగ్గరికి వెళ్తున్నాం. కానీ ఆ వైద్యుడి దగ్గరికి వెళ్లకుండా ఉండాలి అంటే చక్కటి ఆరోగ్యం ఉండాలి. చక్కటి ఆరోగ్యం ఉండాలి అంటే మనం తీసుకునేటువంటి ఆహార పదార్థాలు కూడా చక్కగా ఉండాలి. కానీ ప్రస్తుత రోజులలో ఇప్పుడున్నటువంటి కలుషిత ఆహారం తిని ఎన్నో రకం రుగ్మతలు వస్తున్నాయి. కానీ డాక్టర్ గారు అడిగిన ప్రశ్న ఏంటంటే, జాతక చక్రం చూసి ఏ రుగ్మత ఏ సమయంలో, అంతే కదండి మీరు అడిగిన ప్రశ్న, ఏ రుగ్మత ఏ సమయంలో వస్తుంది అని మీరు చెప్పగలరా అని. తప్పకుండా. ఎందుచేతనంటే జ్యోతిష్యంలో ఉదాహరణకి జన్మలగ్నం నుంచి 2వ స్థానము అంటాం. జన్మలగ్నం నుంచి 2వ స్థానం అంటే నేత్రస్థానము, దంతస్థానము అంటాం. నేత్రస్థానము, దంతస్థానం ఉన్నప్పుడు అక్కడ వారి యొక్క గ్రహచారం ప్రకారం, లేక దశల ప్రకారంగా, లేక గోచార ప్రకారంగా ఈ దంత సమస్యలు కానీ, లేకపోతే నేత్ర సంబంధమైన సమస్యలు కానీ, లేకపోతే నాలిక కానీ, లేకపోతే నోటిలో ఉన్నటువంటి మరికొన్ని రుగ్మతలు కానీ ఇలాంటివి వచ్చే అవకాశాలు ఉంటుంటాయి. దీనికి తోడు ఒక్కొక్కసారి ఏంటంటే బీపీ కానీ, షుగర్ కానీ, లేకపోతే ఇతర సంబంధమైన మొండి వ్యాధులు ఏవైతే మధ్యలో కూడా వస్తుంటాయి. సహజంగా వ్యాధులు అనేటువంటివి శనిగ్రహ కుజగ్రహ సంఘర్షణ వల్ల వస్తుంటాయి. కొన్ని జాతకంలో కూడా 6వ స్థానం అంటారు. 6వ స్థానం అంటే రుణ రోగ శత్రు స్థానము. రుణ రోగ శత్రు కనుక ఇప్పుడు జ్యోతిర్వైద్యంలో రోగ కనుక ఆ రోగము ఏ విధంగా వస్తుంది, ఎలా వస్తుంది అనేది ఒక సిద్ధాంతిగా, జ్యోతిషుడిగా, ఏమండి మీరు పర్టికులర్గా 2014వ సంవత్సరంలో నవంబర్ నెల 3వ తేదీ నుంచి పర్టికులర్గా ఆ ప్లానెట్ ఫలానా చోట ఉంటుంది కనుక కొంతవరకు మీరు మోకాళ్ళ సంబంధమైన రుగ్మత వచ్చే అవకాశం ఉంటుంది. కనుక ముందు జాగ్రత్త చర్యగా నేను కొన్ని జాగ్రత్తలు ఒక వైద్యుడిగా కాదు కనుక ఒక జ్యోతిషుడిగా చెప్తాను, మీరు తగిన వైద్య నిర్ణయాలు తీసుకోండి అని చెప్పాలి. అంటే దీన్ని బట్టి ఏమిటంటే జాతక చక్రం చూసి ఏ రుగ్మతులు ఏ సమయాల్లో రావటానికి అవకాశం ఉంటుందని చెప్పగలిగిన వాడే సిద్ధాంతి. అంతే తప్ప ఆ రుగ్మత ఉంది, తప్పకుండా ఆ రుగ్మతకి ముందు జాగ్రత్త చర్యగా మీరు వెళ్ళి డాక్టర్ని మాత్రం సంప్రదించి ఆ తర్వాత తగు నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్ళాలి అని చెప్పాలి. అంతే తప్ప ప్రథమ నిర్ణయం వైద్యునికి ఇవ్వాలి తప్ప ప్రథమ నిర్ణయం జ్యోతిష్యుడు తీసుకోకూడదు. జ్యోతిష్యుడు పండితులు ఎంతవరకు అయ్యా అంటే ముందు జాగ్రత్త చర్యగా చెప్పడానికి మాత్రమే పరిమితం.
ఫలాని మందుని ఫలాని సమయంలో వాడుకోవాలని చెప్పేది వైద్యులు. ఫలాని సమయంలో అలాంటి రుగ్మత రావటానికి అవకాశం ఉంది అని చెప్పేవాడు జ్యోతిష్యుడు. కనుక జ్యోతిష్యానికి అటు వైద్య శాస్త్రానికి దగ్గర సంబంధాలు ఉంటూ ఉన్నాయి. కనుక ఈ పరంపరలో మా డాక్టర్ గారు అడిగినటువంటి మంచి ప్రశ్న ప్రేక్షకులకు అర్థమై ఉంటుంది. కనుక రాబోయేటువంటి కార్యక్రమాల్లో మనం ఎలాంటి కార్యక్రమాలకు ముందుకు వెళ్తున్నామంటే, జన్మలగ్నము ఏ నక్షత్రం వారి నుంచి మొత్తం 27 నక్షత్రాలు ఉన్నాయి కనుక, అశ్విని నక్షత్రం నుంచి రేవతి నక్షత్రాక 27 నక్షత్రాలు ఉంటాయి కనుక, ఏ సమయాల్లో ఏ రుగ్మతలు వస్తున్నాయి పండితులు చెప్తుంటారు కనుక, ఆయా రుగ్మతలకు తగిన జాగ్రత్తలు ఏ ఋతువులలో ఏ విధంగా తీసుకోవాలి, అలాంటి జాగ్రత్తలు వైద్యశాస్త్ర పరంగా, అందులో ఈ ఆయుర్వేద పరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ శనికుజుల సంఘర్షణల వలన వచ్చేటువంటి రుగ్మతలు ఏమిటి అనేటువంటి ఆసక్తికరమైనటువంటి అంశాలన్నీ కూడా మనం వైద్యుల ద్వారా తెలుసుకోవచ్చు. ఈ పరంపరలోనే రాబోయేటువంటి కార్యక్రమంలో కొన్ని ముఖ్యమైనటువంటి రుగ్మతలు ఏవైనా, అందులో మీరు రాబోయే కార్యక్రమంలో ఎలాంటి రుగ్మత మీద తీసుకుంటారో అలాంటి విషయాన్ని కూడా ముందుగా తెలియజేస్తే ఈరోజు కార్యక్రమంలో మన పద్ధతుల ప్రకారంగా అన్ని కర్మ సిద్ధాంత ప్రకారంగానే మన యొక్క ఆచారాలు వ్యవహారాలు అన్నీ కూడా కర్మ సిద్ధాంత ప్రకారంగానే ఉంటాయండి. ఆచార వ్యవహారాలు తప్పి నడవడం వల్ల ఈ రకమైనటువంటి వ్యాధి వస్తుందని కర్మ సిద్ధాంతాలను బేస్ చేసుకునే ప్రతి ఒక్క వ్యాధికి ప్రతి వ్యాధికి ముందు అదే చెప్తారనమాట అండి. ఆ తర్వాతే ఈరోజు ఈ జన్మలో నువ్వు ఆహార వ్యవహారాలు ఏం చేయడం వల్ల ఈ రకమైనటువంటి వ్యాధి పెరిగింది అని చెప్పానండి. అసలు ఆ వ్యాధి ఒక ఆర్థరైటిస్ అనే వ్యాధి వచ్చిన తర్వాత అక్కడో ఇక్కడో తిరిగి మా దాకా వచ్చినప్పటికే దాదాపు 1 సంవత్సరం 2 సంవత్సరాల కాలం గడిచిపోతుందండి. కానీ అసలు ఆ వ్యక్తి యొక్క జాతకరీత్యా అసలు ముందు రాబోయే పరిస్థితి కనుక అవగతం అయితే, అర్థమైతే అతను ఆచార అలవాట్లు కానీ ఆహార అలవాట్లు కానీ కొంచెం మార్చుకోవడానికి అవకాశం ఉండి ఆ పరిస్థితి నుంచి కొంచెం అతను దూరంగా వెళ్ళడానికి, లేకుంటే ఆ వ్యాధి యొక్క తీవ్రతని బాగా తగ్గించడానికి, అసలు ఆ వ్యాధే రాకుండా చేయడానికి కూడా మీ యొక్క సలహా ద్వారానే నేను చెప్పడానికి అవకాశం అనేది ఏర్పడుతుందండి. ఎందుకంటే ఒక జాయింట్ పెయిన్స్ ఆర్థరైటిస్ అని చెప్పిన నిన్న ఇమ్మీడియట్గా అతని ఒక గ్రహకూటం దగ్గరికి వెళ్ళేటప్పటికి ఆల్రెడీ మీకు అర్థమైపోతుంది జాయింట్ పెయిన్స్ ఉన్నాయండి అని చెప్పానంటే అతని యొక్క సరి అయినటువంటి డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా పలానా రకంగానటువంటి రాశిచక్ర ప్రకారంగా పలానా గ్రహాలు ఇక్కడ ఉండడం వల్ల ఇతనికి ఆర్థరైటిస్ వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంది, ఆల్రెడీ ఇందులో కనిపిస్తోంది అని చెప్పని మీరు చెప్తారండి. కానీ అది వచ్చేసిన తర్వాత నేను కూడా చేయడానికి చాలా సమయం పడుతుంది. ఆ యొక్క వ్యాధి యొక్క మళ్ళీ రకరకాలైనటువంటి మందులు, ఔషధాలు, వాళ్ళ యొక్క దినచర్యలు అన్ని రకాలుగా మార్పు జరుగుతూ ఉంటాయి. కాబట్టి ముందే ఆ యొక్క వ్యాధికి ఆ యొక్క వ్యక్తికి ఏ రకమైనటువంటి వ్యాధి రావచ్చు అనేది గురువుగారు చెప్తారండి. దాని ప్రకారంగా ఏ రకమైనటువంటి ఉపచారాలు తీసుకుంటే, ఆహార వ్యవహారాలు ఏ రకమైనటువంటి మార్పులు చేసుకుంటే ఆ వ్యాధి బారిని పడకుండా, లేకుంటే ఆ వ్యాధి తీవ్రత నుంచి పక్కకి తప్పించుకోవడానికి అవకాశంగా ఉండేటువంటి పద్ధతులు నాకు చెప్పడానికి నాకు అవకాశం అనేది ఏర్పడుతుంది. డాక్టర్ గారు చక్కగా తెలియజేశారు. ఏమిటంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. ముందు జాగ్రత్త చర్యగా తగు నిర్ణయాలు తీసుకుంటే తప్పకుండా మంచి ఆరోగ్యాన్ని పొందవచ్చు. ఈ పరంపరలోనే రాబోయే కార్యక్రమంలో మనం కీళ్ళవాతము, ఆర్థరైటిస్, ఇది చాలా వరకు ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన అంశము. మరి కీళ్ళవాతము అనేటువంటిది ఏ గ్రహ కూటముల వలన వస్తుంటుంది అనే విషయాన్ని మాత్రమే నేను చెప్పగలను. కానీ కీళ్ళవాతాన్ని ఏ విధంగా నిర్మూలించుకోవాలి అంటే జాయింట్ పెయిన్స్, ఆర్థరైటిస్, దానికి ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ నివారణోపాయాలు, వైద్యశాస్త్రపరంగా ఏమేమి ఉన్నాయి అనేటువంటి వివరాలు కూడా వారు తెలియజేస్తారు. ప్రేక్షకులకు మరొక ముఖ్య గమనిక ఏమిటంటే, వైద్య సంబంధంగా మీకు ఏదైనా సరే సమస్య వచ్చినప్పుడు కేవలం వైద్యుని మాత్రమే సంప్రదించండి, అంతే తప్ప జ్యోతిష పండితుడిని మాత్రం ఎప్పుడు కూడా సంప్రదించకండి. కేవలం ప్రథమ నిర్ణయము వైద్యుడిని మాత్రమే, తదుపరి నిర్ణయము జ్యోతిష పండితుడు కేవలము ఆ వైద్యుడి దగ్గరికి వెళ్ళండి సలహా ఇవ్వగల వ్యక్తి మాత్రమే తప్ప ఆ వ్యాధిని మాత్రం నిర్మూలించలేడు. ఇది ఘంటాపదంగా చెప్పగలుగుతున్నాను. గతంలో కూడా నేను అనేక శాటిలైట్ టీవీల్లో కూడా చెప్పే సమయంలో కూడా ఇదే మాటను చెబుతున్నాను, ఇప్పుడు కూడా ఇదే మాటను వక్కానిస్తున్నాను. కనుక ప్రతి ఒక్కరు కూడా తమకు ఏదైనా కొన్ని రుగ్మతలు ఉంటే ముఖ్యంగా వైద్యుని సంప్రదించండి, కానీ జ్యోతిష పండితుడి వైపు మాత్రం సంప్రదించకండి. దట్ ఈజ్ సెకండరీ. కనుక రాబోయే కార్యక్రమంలో మనం కీళ్ళవాతాన్ని గురించి కూడా మనం చెప్పుకోబోతున్నాం. డాక్టర్ గారు, రాబోయేటువంటి కార్యక్రమంలో మరి మీరు కీళ్ళవాతాన్ని గురించి పూర్తిగా
మా ప్రేక్షకులకు అర్థమయ్యే రీతిలో తగు నిర్ణయాలు తెలియజేస్తే చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. మీ అమూల్యమైన కాలాన్ని మాకు వెచ్చించి మా భక్తిమాల టీవీ ప్రేక్షకులందరికీ కూడా ఎన్నో ముఖ్య అంశాలను తెలియజేశారు కనుక నమస్కారం.